హాయ్ చిట్టి ప్రాణాలు, ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారంటే వెంటనే మన ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ కొట్టేయండి. మెరిసే మెరిసే ఇనపరేకులు, మెరిసే మెరిసే ఇనపరేకులు, మెరిసే ఇనపరేకులు. లక్ష్మి, ఓయ్ లక్ష్మి. ఏమిటిది పొద్దున్నే పిలుస్తుంది? ఈవిడింట్లో వంట అయిపోయినట్టుంది, అందుకే పక్కింట్లో పెంట చేయడానికి పిలుస్తుంది. ఆ వస్తున్నా అక్కాయ్. ఏంటక్కాయ్, పప్పు ఉప్పు ఏమైనా కావాలా? నాకెందుకులేమ్మా అవి, ఆల్రెడీ నా వంట అయిపోయింది. సర్లే, నువ్వు ఎలాగ అడుగుతున్నావు కాబట్టి కొంచెం పెసరపప్పు గిన్నెలో వేసిచ్చే. ఓసీగా వస్తే ఏసీ కూడా అడిగేస్తుంది ఇది. అన్నట్టు లక్ష్మి, నేను మల్లెమొగ్గ ఎపిసోడ్ చూసావేంటే? హా చూశాను. అయినా ఏంటక్కాయ్, ఆ ట్రాక్టర్ బాబు అలా చేశాడు. పాపం గాజులక్క పరిస్థితి తలుచుకుంటుంటే ఏడుపొచ్చేస్తుంది. బాధపడకే, అయినా మనకు కాదు, ఆ ట్రాక్టర్ బాబు బుద్ధి ఉండాలి. ఆడు గనక నాకు బయట కనిపిస్తే చీపురు కట్ట తిరిగేసేస్తాను. నువ్వు అంతటితో ఆగావు, నేనైతే రుబ్బు రోల్లో వేసి రుబ్బేస్తాను. అది సరే గాని, ఆ గాజు రక్కాలు అత్తగారు వేసుకున్న చీర చూసావేంటే? మరే ఇంతకే అలాంటి చీరలు ఎక్కడ దొరుకుతాయంటావు? ఇంకెక్కడా, వాట్సాప్ లో. ఆ షాప్ ఎక్కడక్కాయ్? అది షాప్ కాదే, ఫోన్ లో యాప్. మన వాట్సాప్ వెంకన్న అందరి నుంచే చీరల బిజినెస్ చేస్తాడు. ఆడి దగ్గర అన్ని రకాలు ఉంటాయి. అవునా? అవునే, కంచిపట్టు, మంచిపట్టు, సంచిపట్టు, ఉంచిపట్టు అని బోల్డ్ అని వెరైటీలు ఉంటాయి. అంతెందుకు, నిన్నే 4 డిజైనర్ నైటీలు ఆర్డర్ పెట్టాను. అబ్బో, మరి నేను కూడా ఆర్డర్ పెట్టాలంటే ఎలాగా? ఏముంది, మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడమే. అయితే నన్ను కూడా జాయిన్ చేసుకోండి అక్కాయ్. ఎప్పుడు ఫోన్ ఇది, దీంట్లో వాట్సాప్ గేట్సాప్ అవ్వదు. మరి ఎలాగా? మీ జాగ్రత్తని పిలు, ఆడి ఫోన్ లో వేసేస్తాను. ఏంటి వేసేది అట్టుపండు తొక్క? మన ఫోన్ లో అలాంటివి కుదరవు. ఇవ్వచ్చు కదరా, కొత్త కొత్త చీరలన్నీ ఉంటాయంట. ఇది ఫోన్ అనుకుంటున్నారా, కోటీలో స్టాల్ అనుకుంటున్నారా? అయినా నాలాంటి చదువుకునే కుర్రాడు ఫోన్ లో ఉండాల్సినవి స్టడీ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్ కాదు. అబ్బో, వచ్చాడండి స్టేట్ ర్యాంకర్. స్టడీ మెటీరియల్ అంట, స్టడీ మెటీరియల్. కంట్రోల్ రమను, కంట్రోల్. పంకజం అంటే పక్కన ముందుగాటు బతికిపోయావు, లేకపోతేనా నమిలేసి ఉమ్మేసేవాడిని. నువ్వు ఉమ్మేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? కుమ్మేస్తాను. సర్లేరా, నీ ఫోన్ కాకపోతే నాన్నగారి ఫోన్ లో వేద్దాం, వెళ్ళి తీసుకురా. ఈ ఫోన్ కి ఛార్జింగ్ ఒకటి మళ్ళీని. ఎగిరే ఎగిరే పైకి ఎగిరే. ఈ మనుగడ ఏదో బొక్కెట్టేసి ఉంటాడు. నేనేదో క్యాజువల్ గా పాడానే, నిజంగానే ఎగిరి పడ్డావేటి? అమ్మో అమ్మో అమ్మో, బంగారం లాంటి ఫోన్ నీళ్ళలో పడేసావు కదరా. అచ్చా, నేను పాడేలేదు నాన్నగారు, స్నానం చేసి చాలా కాలం అయిందని అదే దూకింది. ఫోన్ పడేయడమే కాకుండా అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ముందు నన్ను ముంచడం ఆపి అది పని చేస్తుందో లేదు చూడండి. బుజ్జి తల్లి లేగమ్మా, పాప నీళ్ళలో తడిసింది కదరా, చలేస్తున్నట్టు ఉంది. ఎండలో ఎండేద్దాం. ఎండిపోయి ఉంటది. బుజ్జి తల్లి ఇంకలేమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి, బోల్డంత పని ఉంది. ఒరే బుజ్జి తల్లి ఎగట్లేదేట్రా? రిపేర్ షాప్ కి తీసుకెళ్దాం నాన్నగారు, ఆడే లేపుతాడు. అంతే అంటావా? బుజ్జి తల్లి బతుకుద్ది కదా. బతుకొద్దు నాన్నగారు, ముందు మీరు పదండి. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? బుజ్జి తల్లి బాతింగ్ చేసింది నీళ్ళల్లో, అయితే నేను ఏమి చెయ్యాలి? తల తొడిసి సాంబ్రానే, లేకపోతే ఏం చేస్తావయ్యా, రిపేర్ చెయ్యి. పెద్ద ప్రాబ్లం ఇది. పార్ట్స్ పానీతో నిండిపోయాయి, కొత్త పార్ట్స్ వేయాలి. కొత్త పాటల ఏమేమి వెయ్యాలి? కెమెరా, మదర్ బోర్డ్, స్పీకర్, మైక్రోఫోన్, టచ్ స్క్రీన్, ర్యామ్, జామ్ పూరా డాలనా పడతా. డాలో డాలో. ఏంట్రా డాలేది? ముందు ఎన్నాటికి ఎంత అవుద్దో? 10,000 10,000 అవుతుంది. 10,000? అంతెందుకయ్యా? ఏ పురానా మాలే, పార్ట్స్ నెయ్యి మిల్తా. పాత అయితే అంత రేట్ వేస్తావా? ఆ పాటలన్నీ వేయాలంటే నా బాడీలో పాటలు అమ్ముకోవాలి, వేరే దారేం లేదా? ఏక్ సొల్యూషన్ ఏ. ఏంటది? కొత్త ఫోన్ లేలో. అందరూ టచ్ ఫోన్లు వాడుతున్నారు, రిచ్గా ఉంటదని బోల్డ్ అంత ఖర్చు పెట్టి మా అత్తగారి చేత కొనిపించుకున్నాను. పట్టుమని 10 ఏళ్ళు కూడా అవ్వలేదు, అప్పుడే దీనికి 100 ఏళ్ళు నిండిపోయినాయి.
సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ నాన్నగారు, మీరు ఫీల్ అవ్వకండి. ముక్కుమే గుద్దానంటే మార్నింగ్ తిన్నదంతా కక్కుతావు. ఎదవన్నారు ఎదవ, ఇదంతా నీ వల్లే. పోతే పోయింది రండి, పాత డొక్కు ఫోను. ఇంకెంతకాలం అని అదే వాడతారు? కొత్త ఫోన్ కొనుక్కోండి. నీకే సలహాలు బాగానే ఇస్తావు, కానీ అక్కడ డబ్బులు ఇవ్వాల్సింది నేను. మీరేదోటి పడండి, కానీ వాట్సాప్ ఉన్న ఫోన్ కొనుక్కోండి. అందులో నేను చీరలు గట్రా చూసుకోవాలి. దీని గోల్ దీంది. ఓల్డ్ జనరేషన్ పీపుల్ లా నువ్వు నీ చాదస్తున్నాను. 5G సిరీస్ నడుస్తుంటే నువ్వు ఇంకా దొంగలబాజీ ఫోన్ గురించి బాధపడుతున్నా. అప్గ్రేడ్ అవరా పీచే. అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి? మార్కెట్ లో రోజు బోల్డెన్ కొత్త ఫోన్లు దిగుతున్నాయి. మంచి కసక్కలాంటి ఫోన్ అడుగునుకో. ఫసక్ ఫసక్ అని వాడిచ్చు. అయితే పదవే, మంచి ఫోన్ సెలెక్ట్ చేద్దావు గానీ. ఇప్పుడు అవసరం బాబు, అసలు క్లబ్ హౌస్ లో నా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికి? నేను పాట పాడుతూ ఉందామని. నీ కాగ్గొంతో పాట అంటే అందరూ కేక్ లా బేక్ అయిపోవడమే. నేను సెలబ్రిటీ అయిపోయినా నీ కుల్రా ఏదో చచ్చినోడా. హలో క్లబ్ హౌస్ పిల్లకాయలు, లెట్స్ స్టార్ట్. హాయ్ మేరీ పరమ 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 సుందరి. అబ్బా, ఇవాళ క్లబ్ హౌస్ లో సవాళ్ళు వేసినట్టే. నాన్నగారు మీరు నాతో పదండి, ఆ కసకలాంటి ఫోన్ ఏదో నేనే సెర్చ్ చేస్తాను. నువ్వు కసక్లాంటి ఫోన్ సెలెక్ట్ చేయడం కాదురా, ఎక్కువ రేటు కొనిపించి నన్ను ఫసక్ చేస్తావు. ఇలాంటి వాటిలో తెలివిగా సలహా ఇచ్చేది ఒకే ఒక్కడు. ఎవరు? యువర్ ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, ఆదిపురుష్ ముఖేష్. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. ఇది కాదా అల్లోయి, ఇది కాదా అల్లోయి. లవ్ ఓకే తింటేనేమో కలర్ వచ్చేస్తాం, బుగ్గలు కూడా లైట్ గా ఎర్రపడ్డాయి. హలో మామా, చెప్పరా? మావన కాదురా, మావయ్యనే. అయ్యో సారీ మావయ్య, మీరా? ఏంటి మనుగడ ఫోన్ నుంచి చేశారు? నా ఫోన్ పోయిందిరా, ఇప్పుడు కొత్త ఫోన్ కొనడానికి వెళ్తున్నావు. నువ్వైతే బాగా సెలెక్ట్ చేస్తావని నీకు ఫోన్ చేశాను. ఎంతకీ నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? అంటే ఆన్లైన్ క్లాసెస్ లో చాలా బిజీగా ఉన్నాను మావయ్య, కానీ అడిగింది మీరు కదా, పర్లేదు మేనేజ్ చేసి వచ్చేస్తా. ఓకేరా ముక్కు, షాప్ లో కలుద్దాం. ఓకే మావయ్య. అవును, నేను సాయంత్రం నుంచి గోర కనిపెట్టలేదేంటి? भाई అబే ఓ గోరా, గోడా కిదారే రే? గోడ ఏ గోడ బాయ్? నేనుండే శ్మశానంలో బాయ్, అక్కడ గోడలు ఉండవు, సమాధిలే. అబ్బా గోడా అంటే గోడా కాదు, గుర్రంరా గాడిదా. బాయ్, ఇంతకీ నీకు కావాల్సింది గుర్రమా గాడిదా? క్లారిటీగా చెప్పు. గుర్రంరా. అయ్యో మాటి మాటికి కొట్టక బాయ్, కవళ్ళు ఆసిపోతున్నాయి. మరి బోల్ రే, నిన్న తోల్కపోయినా గుర్రమేడా? తోలుకెళ్ళింది నేనైనా, తోలింది ముక్కుగాడు బాయ్. మీరే తెలుసుకోకుండా నా తోలు తీసేస్తున్నారు. ఈ ముక్కు కౌనే రే? యూ డోంట్ నో ముక్కు, మై ఫ్రెండ్, క్యూట్ లిటిల్ బాయ్. అయినా వానికి ఎందుకు ఇచ్చినావురా? లవ్ ప్రాబ్లం బాయ్. వానికి ప్రాబ్లం అయితే నా గుర్రాన్ని ప్రాబ్లం లో పెడతావు. అబ్బా ఏడారా నీ ఫ్రెండు? ఒరే ముక్కు, ఎక్కడ సచ్చావురా సచ్చినోడా? వెల్కమ్ టు స్మాల్ సి అండి. మా దగ్గర రేట్లు తక్కువ, మోడల్స్ ఎక్కువ. అయితే మా మావయ్యకు మంచి మొబైల్ చూపించండి. మీకు నొక్కుకునే ఫోన్ కావాలా, రుద్దుకునే ఫోన్ కావాలా? మాట్లాడుకునే మోడల్ కావాలి, పద చూపి. చూసుకోండి సార్, ఇవన్నీ మాట్లాడుకునే మోడలే. ఆ మోడల్ ఒరే మను, ఇందాక బేవ మీద మోడల్ చెప్పింది కదా, బాబ్జీ ఏదో. అది బాబ్జీ కాదు నాన్నగారు, 5G. అదే ఇదిగో బాబు, 5G లో అంట, చూపి. ఇది చూడండి, రాడ్మీ. రాడ్ మీయా? పేరేట అలా ఉంది. అవును సార్, ఇదో పెద్ద రాడ్ ఫోన్, 10వ అంతస్తు నుంచి పడేసినా పగలదు. ఓహో, ఇంతకీ నీ ఫోన్ ఏంటి? నాది రాడ్మీయే సార్. మరేంటి పగిలిపోయింది? హే, నాది 11వ అంతస్తు సార్. సర్లే, ఈ రాడ్లు గట్రా మేము ఎక్కడ పెట్టుకోవాలే గానీ వేరే మోడల్ చూపి. అయితే అప్పు తీసుకోండి సార్, బాగుంటది. అప్పా, ఇప్పటికే బోల్డ్ అంత ఉంది, నాకు వద్దయ్యా బాబు. అబ్బా, ఆ అప్పు కాదు సార్, అప్పు వేరే కొత్త మోడల్. ఓహో, ఇందులో ఏంటి స్పెషాలిటీ? ఇందులో కెమెరా ఉంటది సార్, మిటమిటలాడిపోద్ది. నేరేడు పండు రంగులో ఉన్న వాళ్ళు కూడా మంచి నిమ్మ పండు రంగులోకి వచ్చేస్తారు. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, పిండితే రసం కారిపోద్ది. ఈ అప్పులు వడ్డీలు కాకుండా అసలు మోడల్ చూపి. అయితే అమ్మాయిని చూడండి సార్. అమ్మాయా ఎక్కడా? అరే జంగిల్ కిడ్, అంత కక్కత పడకు, అది అమ్మాయి కాదు, అమ్మాయి ఫోన్. ఓ, ఎందుకు ఏడు దీంట్లో స్పెషాలిటీ? పేరు తగినట్టే ఈ ఫోన్ చాలా హాట్ అన్న, 10 నిమిషాలు వాడితే సెగలకెక్కిచ్చేద్ది. చలికాలంలో బాగా యూజ్ అవుద్ది. మాకు కావాల్సింది హీటర్ లో ఐరన్ బాక్స్ లో కాదు, మంచి ఫోన్, అది చూపించు. శాంసంగ్ అని మంచి బ్రాండ్ ఉంది,
చూపించమంటారా? ఏదో ఒకటి తగలెట్టు. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి సార్. ఒకటి A2, ఇంకోటి 2A. ఆ, పేరు రివర్స్ చెప్పి 2 మోడల్స్ అంటావేంటయ్యా? ఇంతకీ రెండింటికి తేడా ఏంటి? ఇందులో అయితే 2GB ర్యామ్ సార్, జాయిగా వెళ్తది. ఇందులో అయితే 8GB ర్యామ్, జోలా పరిగెడద్ది. ఇప్పుడు అది పరిగెడితే నేను ఎక్కడ దాన్ని ఎంట పడగలను? ఇలాంటి జువ్వలో మువ్వలో కాకుండా మంచి పువ్వులాంటి ఫోన్ ఒకటి చూపి. పువ్వు లేదు గానీ పండు ఉంది సార్. అంటే యాప్లిస్కే ఫోనా? యాప్లిస్కే ఫోన్లన్నీ వేస్ట్ అండి. రేట్ ఎక్కువ అని, టేస్ట్ తక్కువ అని. అందుకే సైనానండి దానికి మదర్స్ హస్బెండ్ లాంటి మొబైల్ ఒకటి దింపేశాం. ఏంటది? పైనాపిల్. ఇందులో అది బాగుంటది ఇది బాగుంటది అని చెప్పలేను సార్, అన్ని టాపే. ఏ క్లాస్ అనుకోండి. ఈ ఫోన్ చేతిలో పెట్టుకుని బయటికి వెళ్ళారంటే ఏ గుంట అయినా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఆల్రెడీ ఒక గుంటకు ఫ్లాట్ అయ్యే ఇప్పుడు జీవితం గుంతల రోడ్లా తయారైంది. మళ్ళీ ఇంకో గుంట అంటే కష్టం. సర్లేండి సార్, అన్ని మర్చిపోండి. ఫోన్ అయితే నెంబర్ 1. నేను చెప్తున్నాను కదా, మీ కటౌట్కి అదిరిపోద్ది. సరే సరే, ఇంతలా చెప్తున్నావు కదా బాగుంటదని. దీని రేట్ ఎంత? సైనాలు అయితే 1,00,000 రూపాయలు సార్, ఇక్కడైతే 25,000. ఏంటి, ఫోన్ 25,000? అసలు ఏంటో ఈ ఫోన్ లో ఉంది అంత రేటు దొబ్బుతున్నారు? నేను మొదలెట్టాడ్రా మహాభారతం. ఈ వ్యవహారం ఇప్పుడే తేలదు గాని పద అలా పక్కన నిలబడదాం. ఇంకేంటి మామ విశేషాలు? అవును మామ, నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఆడెవడో నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఎత్తాడు. ఎవడాడు? వాడు మా పన్నోడు మామ. అవునా, నీతోనే ఉంటాడా? ఉండేవాడు మామ. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సుల్తాను, నేను ఇంకెళ్తాను. గుర్రం లేకుండా ఈ అడికి కదిలేదు లేదు. ఎన్నిసార్లు చెప్పాలరా గుర్రం నా దగ్గర లేదని? అబ్బా, ఒరే బుర్ర తక్కువదవా, గుర్తుందా లేదా నీకు? అంతే నొప్పి వస్తుంది కానీ గుర్రం వస్తుందా? ఉదయం నుంచి ఒకటే భజన, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కనీసం టీ సొక్కైనా మొహాన్ని కొట్టు. గుర్రం వచ్చేదాకా నీకు సుక్క లేదు ముక్క లేదు, అన్ని బంద్. ఒరే, నేనంటూ బతుకుంటేనే కదరా ఆ గుర్రం ఎక్కడ ఉందో తెలిసేది. అర్జెంటుగా టీ ఇప్పించరా, గొంతు ఎండిపోయింది. టీకే బేగం చాయ్ లేకర్ ఆవ్. బేగం చాయ్ మస్తే, నీలాగే చాలా బాగుంది. शुक्रिया जी। తూ అందర్ చలో. मैं नहीं चलूंगी, देखूंगी। దేకుతానంటుందిగా, ఉన్నాయి బాయ్, నేను కూడా కాసేపు దేకుతా. అబ్బాబ్బా, లేడీస్ ముందు కొట్టకండి బాయ్ ప్లీజ్. ఏం రో హుషారైతనో, ముందా పోరాగానికి ఫోన్ కలుపు. ఓకే బాయ్. ఒరే ముక్కు, ఎక్కడ చచ్చారా జడగత్తరాదవా? గుర్రం ఏదిరా? ఏ గుర్రం గోరే? నిన్న మగధీరాలో రామ్ చరణ్ లా బస్ వెనకాల వెళ్ళావు కదరా, ఆ గుర్రం. ఓ అదే, ఆనందంలో అక్కడే వదిలేసాను గోరే. అదేటో పోయింది. ఆ, పోయిందా? పోయిందా? ఆ, అదే బాయ్, పోయింది, నిద్రలోకి పోయింది. ఇప్పుడే బూస్ట్ తాగి బజ్జుందంట, బుజ్జుమంట. నేను వెళ్ళి తోలుకొత్తా. నహీ, నీ దోస్త్ నే ఇక్కడికి తోలుకారమ్మను, అప్పుడు దాకా నీకు నో రిలీజ్. ఒరే ముక్కు, నీకు దండం పెడతానరా, ఏదో ఒకలాగా ఎదిగి పట్టుకురారా. హలో గోరే, వినిపించట్లేదు. హలో ముక్కు ముక్కు ముక్కు, అది సుల్తాన్ బాయ్. అమ్మయ్యా, మొత్తానికి బేరం ఆడి ఆ పైనాపిల్ ఫోన్ మన రేటుకి తెచ్చాను రా. ఎరా ముక్కు, ఫోన్ ఎలా ఉంది? ఫోను సూపరే, మీరు సూపరే మామయ్య. మామ, ఈ మధ్య నువ్వు మా నాన్నకు బాగా గ్యాస్ కొడేస్తున్నారా, కొంచెం తగ్గి. అవును మామయ్య, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. పాత ఫోన్ ఎలా పోయింది? అదా, ఆగండి నాన్నగారు, మీరైతే మమ్మీ వంటలా సప్పగా చెప్తారు, నేనైతే డైరెక్టర్ లా కళ్ళకి కట్టినట్టు చెప్తా. సర్లే ఏదో టేడు. పొద్దున్నే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తానని పంకజ్ వంటి ఫోన్ అడగగానే నేను ఓకే అని చెప్పి ఛార్జింగ్ లో ఉన్న మా నాన్న ఫోన్ తీసి ఎగిరే పైకి ఎగిరే అని ఇలా ఎగరేశాను. అది ఇలా కాలంలో పడకుండా బకెట్ లో పడింది మామ. దట్స్ ఇట్, ఫోన్ స్మాష్. మామా, ఇప్పుడు నువ్వు కూడా స్మాష్ రా. మీ నాన్న కొత్త ఫోన్ కాలంలోకి వేసావు. నాన్నగారు, అది హాయ్ పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కూడా కొట్టండి.